హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీఆర్ఎస్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాకుండా నిలువరించారు. అయితే తాజాగా హైడ్రా అనేది ఒకటి తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూలగొడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలకు కానీ అలాగే బీఆర్ఎస్ సపోర్టర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా. అయితే గత 2 రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అదే పార్టీలో ఉండి పార్టీ ఫిరాయించాలని చూస్తున్నటువంటి అరికపూడి గాంధీకి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం అనేది వేడెక్కిందని చెప్పుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి అరికపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతాను, నీతో పాటు వివేకానంద గౌడ్కి కూడా బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పేసి సవాల్ విసిరాడు. అయితే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరాడో లేదో వెంటనే అరికపూడి గాంధీ తన కాన్వాయ్తో 100 మందితో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద ఆయన కారు మీద దాడి చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే అగ్నికి ఆజ్యం పోస్తూ మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి ఒక్కరినే చూసి ఇంతమంది రావడం కాదు, దీనికి ఖచ్చితంగా ప్రతీకార దాడి అనేది ఉంటుంది, నేనేంటో చూపిస్తాను, తెలంగాణ ఉద్యమం ఏంటో కూడా చూపిస్తానని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. అసలు రెచ్చగొట్టిందే పాడి కౌశిక్ రెడ్డి, తన్నులు తినదు కూడా పాడి కౌశిక్ రెడ్డి, మళ్ళీ సవాల్ విసురుతుంది కూడా పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి వెనక ఎవరున్నారు అంటే మనందరికీ తెలిసిందే కేటీఆర్. అరికపూడి గాంధీ కానీ మాధవరం కృష్ణారావు కానీ ఇలా అనేక మంది గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన వాళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళే, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి. అక్కడ సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, స్థానికంగా కూడా వీళ్ళంతా కూడా బాగా పట్టున్న నాయకులు. కాబట్టి వీళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అనేది గెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో. మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మొత్తం గ్రామీణ తెలంగాణలో అంతా కూడా కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 24 స్థానాల్లో 16 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 7 స్థానాలు ఎంఐఎం గెలిచింది, మరొక స్థానం బీజేపీ గెలిచింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత పట్టున్న నాయకులు ఉన్నారు. ఒకప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా టీడీపీలోంచి వెళ్ళినవాడే టీఆర్ఎస్లోకి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ ఏమని సవాల్ విసిరాడు? నువ్వెక్కడి నుంచో బతకడానికి వచ్చిన ఆంధ్రోడివి, నువ్వు బతకడానికి వచ్చిన వాడివి మా మీదే దౌర్జన్యం చేస్తున్నావు, ఇదే నీ అబ్బ జాగీరు కాదు, ఇది నా అబ్బ జాగీరు, నేను ఇక్కడే పుట్టా తెలంగాణ వాదిని అని మాట్లాడుతున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఈ పాడి కౌశిక్ ఈ అరికపూడి గాంధీ లాంటి మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోంచి తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ అనేది ఎటుపోయింది? అప్పట్లో తెరాస అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నదంతా కూడా ఆంధ్రలో కదా. బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సినిమా యాక్టర్స్ అందరితో కూడా కేసీఆర్ అంటగాగాడు కదా. ఇక కేటీఆర్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. సినిమా యాక్టర్స్, హీరోయిన్స్ దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చోటా మోటా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అందరితో కూడా కలగాపులగం అయ్యాడు కదా. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఇది ఆంధ్ర వాళ్ళది, ఇది తెలంగాణ వాళ్ళది అని చెప్పేసి? అంటే మీతో అనుకూలంగా ఉంటే ఆంధ్రోళ్ళు మంచివాళ్ళు, మీకు వ్యతిరేకంగా ఉంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం.
సరే, మొన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 16 స్థానాలు, ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది గ్రేటర్ హైదరాబాద్లో. మొత్తం 24 స్థానాల్లో మీరు 16 స్థానాలు గెలిచారు. మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అటువైపు వెళ్తున్నారు. రేపు మీరు మళ్ళీ ప్రతిపక్షంలో పుంజుకొని అధికారంలోకి వస్తే మీ పార్టీలోకి వస్తారు. ఇదంతా కూడా కామన్గా జరుగుతున్న ప్రాసెసే కదా. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి ఉద్యమం, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీరు ముందుకు వెళ్తే మీకు ఆ 16 కూడా రేపు రావు. ఆ 16లో కనీసం ఒక 5-6 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇదివరకులాగా బలహీనమైన ముఖ్యమంత్రులు లేరు. రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకొకరు కాదు ఇప్పుడు ఉండేది. అక్కడ రేవంత్ రెడ్డి తొక్కిపట్టిన ఆరదీస్తాడు. రేవంత్ రెడ్డి వేసే ప్రతి ఎత్తు కూడా కేసీఆర్ ఆలోచనకి 10 సంవత్సరాల ముందు ఆలోచన ఉండిద్ది. అలా ఉండబట్టే, ఆ విధంగా రేవంత్ రెడ్డి ఎత్తుగడలు ఉండబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంకి ఆమడ దూరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాడు. ఇవన్నీ గమనించుకోకుండా మీరేదో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర తెలంగాణ అంశాలను తీసుకువచ్చి రెచ్చగొడితే ప్రస్తుతానికి అవేవి కూడా పనిచేసే పరిస్థితి అయితే లేదు. మీరు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకే మేలు చేస్తుంది తప్పితే మీకు ఎప్పటికి కూడా మేలు చేయదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అంటారా, కేసీఆర్కి రెండోసారి అధికారం వచ్చినప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో పట్టు అనేది కోల్పోయాడు. తెలంగాణ ఏ విధంగా ఏర్పడిందో, నీళ్లు, నిధులు, నియామకాలు, అదే వాదం మీద టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండవసారి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంకా 10 సీట్లు ఎక్కువతోనే అధికారంలోకి వచ్చింది. కానీ కేసీఆర్ అవన్నీ కూడా విస్మరించాడు. ఉద్యమకారులందరినీ కూడా పక్కన పెట్టాడు. వారి కుటుంబాలందరినీ కూడా వాడుకుని వదిలేశాడు. అవన్నీ చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది ఇచ్చారు. కాబట్టి కేసీఆర్ని మళ్ళీ గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో నమ్మే పరిస్థితి అనేది లేదు. అటు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ 16 స్థానాలు మొన్న గెలిచారు. వీటిలో కనీసం వచ్చే ఎన్నికల్లో ఒక 5-6 నిలబెట్టుకుంటే మహా గొప్ప బీఆర్ఎస్ పార్టీకి. అసలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని అనేది పూర్తిగా ఖతమైపోయింది. అవి గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆంధ్రోళ్ళు తెలంగాణ బతకడానికి వచ్చారు ఇవన్నీ మాట్లాడితే అక్కడున్న జనాలు ఎవరు కూడా హర్షించరు. మీకు ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా రాదు. ఆ ఉన్న సీట్లు కాంగ్రెస్, బీజేపీ పంచుకునే అవకాశం అయితే కనపడుతుంది. దయచేసి మళ్ళీ అలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఆ కేసీఆర్కి ఉన్న విలువ కూడా పోగొట్టొద్దు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే కేసీఆర్కి ఉన్న ఇజ్జత్ కూడా పోయిద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా 2023లో పాడి కౌశిక్ రెడ్డి భార్య బిడ్డల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతితో గెలిచాడు తప్పితే అతనికి ఏదో అక్కడ పరపతుండి గెలవలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ప్రజలు కలిసిమెలిసి ఉన్న చోట ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు అనేవి, ప్రాంతీయవాదాలు అనేవి రెచ్చగొట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అటువంటి పునాదుల మీద నిలబడ్డటువంటి మీ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవాలి. మీకు ఏ విషయం మీద ఏవైనా కూడా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.